Thank you, India. Firstly, thank you, India. I'd like to thank everybody from all over the country and Indians all over the world who have made this film a phenomenal success. Thank you, thank you, thank you, thank you, thank you. And ఇవాళ ఈ ఈవెంట్ని కవర్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. ఇంక ఇవాళ నేను థ్యాంక్ యూ చెప్పడం తప్ప నాకు చెప్పడానికి ఏదైతే అండ్ అఫ్ కోర్స్ ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, నా ఆర్టిస్టులందరికీ అండ్ అఫ్ కోర్స్ ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసి మమ్మల్ని సుకుమార్ గారిని నన్ను ఇంత నమ్మి మమ్మల్ని ఇంత డబ్బు ఖర్చు పెట్టి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకెళ్ళిన మా ప్రొడ్యూసర్స్ నవీన్ గారు, రవి గారు అండ్ మా ఎవ్రీడే మా సెట్లో ఉన్న చెరి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఐ లైక్ టు సే వన్ థింగ్. ఇవాళ ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవటానికి అఫ్ కోర్స్ ఒక సినిమా అంటే అందరి కష్టం ఉంటుంది, బట్ ఐ కెన్ సే అందరికీ హిట్ ఇచ్చేది ఒకే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఇస్ ద డైరెక్టర్. అండ్ దిస్ ఎంటైర్ సక్సెస్ ఇవాళ నాకు పేరు వచ్చినా, ప్రొడ్యూసర్స్కి పేరు వచ్చినా, మిగతా ఆర్టిస్టుల పేరు వచ్చినా, ఎవరికి పేరు వచ్చినా ద ఎంటైర్ క్రెడిట్ బిలాంగ్స్ టు నన్ అదర్ దెన్ దట్ వన్ మ్యాన్ హూ సిట్టింగ్ దేర్. ఆయనకి ఏం సంబంధం లేదు, మీరేదో చేసుకుంటున్నారు, నాకు సంబంధం లేదన్నట్టు కూర్చుంటారు. కానీ మొత్తం అన్నిటికీ వన్ అండ్ ఓన్లీ రీజన్ ఇవాళ అందరు నా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అన్నా కూడా, సార్ మీరు అసలు భలే చేశారు సార్, అసలు మీరు అసలు అది ఇదే నాకు ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినా కూడా నాకు ఇలా కాంప్లిమెంట్స్ రావాలనేది కూడా ఆయన డిజైనే. సో ఇట్స్ ప్యూర్లీ హిస్ లవ్ ఫర్ మీ దట్ టుడే ఐఎమ్ బీయింగ్ ఏబుల్ టు బీ హియర్. డార్లింగ్, ఇంతకంటే నేను ఏం చెప్పగలను డార్లింగ్, ఇంతకంటే నేను ఏం చెప్పగలను చెప్పు, ఇంతకంటే నేను ఏం చెప్పగలను. ఎత్తే అక్కడ కూర్చోబెట్టా. నేను ఇది అహంకారంతో చెప్పట్లేదు, దయచేసి తప్పుగా ఎవరు అనుకోవద్దు. దిస్ ఈస్ అ వెరీ ఆనరబుల్ ప్లేస్ టు బీ స్టాండింగ్. అంటే డార్లింగ్ ప్లీజ్ కూర్చో డార్లింగ్. Firstly, I'd like to thank, once again, I'd like to thank the entire country for showing so much love. That number that we did there, and నాకు నిజంగా నెంబర్ కూడా ఎగ్జాక్ట్గా గుర్తులేదు, some 2 something, yeah something, yeah, but number పక్కన పెట్టేస్తే the most important thing is that the number is just a reflection of the amount of people who have come on the first day to show their love. అంటే ఈ పుష్ప, we like this Pushpa brand so much, we like this, you know, Pushpa characterization, this movie so much. It's the love of the people which is priceless. Nobody can put a number to that. The love is priceless. Thank you for showering so much love on us. It means the world to us to be in such a big state. From where we start from, we are a simple small regional industry. From there to grow in, you know, year by year, decade by decade, and be here today as one of the top grossers. It's a very, very huge, big thing for me, my director, for my producers, and the entire Telugu film industry also. Thank you for honoring us, you know, on behalf of Telugu people and the Telugu film industry. I'd like to thank each and everybody from every industry and people from across the world, all the Indians. Thank you for keeping on this highest pedestal. Thank you for that. And ముఖ్యంగా ఇంకా ఇవాళ థ్యాంక్ యూ చెప్పడం తప్ప నాకు పెద్ద ఎక్కువ ఏమీ లేదు. అందరికీ థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా ఇవాళ ఐడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ గివింగ్ అస్ అ స్పెషల్ ప్రైజ్. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. I'd like to continue from where I stopped. Sorry, I'd like to continue from where I stopped. Firstly, I'd like to thank the government of Telangana, especially the respected Chief Minister, Revanth Reddy Garu. Thank you so much. Alage, the Cinematography Minister, Komatreddy Venkat Reddy Garu. Thank you very much, Andy. Your support has been wonderful. Nizanga, inta pedda film teesi, meer film industry ki ichina support, nenu, my entire team of Pushpa, we'd like to heartfully thank each and every one of you. ఈ సంక్రాంతికి ఫస్ట్ టచ్ బాగుంది, ఓపెనింగ్ బాగుందయా. వచ్చిన మీడియా అతిరథ మహారథులకి అందరికీ కూడా, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రేక్షక దేవుళ్ళకి, టీవీల్లో చూస్తున్న అతిరథ ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ కూడా, నా కుటుంబ సభ్యులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. బాగుంది కదా ఓపెనింగ్. సో
మజాక. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విన్న తర్వాత నేను నా కథ. ఎందుకంటే ఒక్కొక్క అడుగు ఎక్కుతూ లాస్ట్గా నా దగ్గరకు వచ్చింది. లైట్గా లైన్ నాకు ముందే తెలుసు. ప్రసన్న గారు ఎప్పుడో ఒక 5 years బ్యాకే లైన్గా తెలుసు, కానీ డీటెయిలింగ్ తెలియదు. అప్పుడు లైన్గా నచ్చింది, తర్వాత డీటెయిలింగ్గా మళ్ళీ విన్నాను, నాకు బాగా నచ్చేసింది మజాక. సో అందరూ కూడా టీజర్ లెవెల్లో మాట్లాడమంటున్నారు. నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నాను, ఎందుకంటే నిద్ర విపరీతంగా వచ్చేస్తుంది. నేను షూటింగ్లు కొడుతున్నా, సో అసలు ఓపిక కూడా లేదు. మజాకా గురించి సింపుల్గా చెప్పాలంటే, ముందని కూర్చున్నారు కదా ఒక 2 కపుల్స్, వాళ్ళు చేసే మజానే సినిమా. వాళ్ళు నలుగురు ఏ విధంగా కొట్టుకు చచ్చారో ఈ మజాకలో కనిపిస్తుంది. కలవడం కోసం కొట్టుకు చేస్తారు వాళ్ళు, విడిపోవడం కోసం కాదు. సో యాక్చువల్గా ఇక్కడ సౌండ్ సిస్టమ్ బాగాలేదు, మీకు కరెక్ట్గా అర్థం కాలేదు, కానీ మీరు ఇంటికి వెళ్ళి మీ యూట్యూబ్ ఓపెన్ చేస్తే డైలాగ్ పంచులు అయ్యి మీకు బ్రహ్మాండంగా అర్థమవుతాయి. సినిమా అవుట్ అండ్ అవుట్ మొత్తం కామెడీ, చాలా ఫుల్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్. రావు రమేష్ గారు చూసారుగా, ఎగురుదంతున్నారు లుంగి ఎత్తి మరి. సో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అయితే ఈ సినిమాకి అన్సు లాంటి, ఎప్పుడో నేను యంగ్స్టర్గా ఉన్నప్పుడు లేదా నా చిన్నప్పుడు నాకు గుర్తులేదు, మన్మధుడు సినిమా చూసి ఏంద్రా ఈ అమ్మాయి లడ్డులాగా ఉంది అనుకునేవాడిని. అప్పుడు ఆ అమ్మాయిని చూడడానికే మన్మధుడు సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. మూర్తి గారు కరెక్టేనా? మూర్తి గారు, ఈ అమ్మాయి అనకాపిల్లో మనం అమ్మాయిని చూడడానికే ఓ రేంజ్లో ఉండేదే బాబు. మీకు తెలియకపోతే ఒకసారి పెట్టి చూడండి, నెక్స్ట్ లెవెలే. సో అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది. ఇప్పటికీ అలాగే ఉందా? కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది, నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుద్ది. అలాంటి అమ్మాయి మళ్ళా మజాకాకి ఎంటర్ అవ్వడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సినిమాలో కూడా మన్మధుడిలో ఏ రేంజ్లో అమ్మాయిని ఫీల్ అయ్యారో మజాకాలో కూడా అలాగే ఫీల్ అవుతారు. కాకపోతే అక్కడ నాగార్జున గారి పక్కన, ఇక్కడ రావు రమేష్ గారి పక్కన. సో ఎక్సలెంట్గా చేసింది. కాకపోతే పాపం అంతా లండన్ ఇంగ్లీష్. ఇప్పుడు వరకు ఇన్ని రోజులు షూట్ చేసాం, కానీ గుడ్ మార్నింగ్ తప్ప ఏ మొక్క నాకు అర్థం అవ్వలా ఏం చెప్తుందో. అంత అంటే ఇంగ్లీషు నాకే అంతంత మాత్రం వచ్చు. ఈ అమ్మాయి జెట్ స్పీడ్లో మాట్లాడుతుంటుంది. అది మామూలు రేంజ్ కాదు. అంటుంది. ఏంట్రా ఏం చెప్పింది ఈ అమ్మాయికి? సీన్ ఏం చెప్పాలి? ప్రసన్న గారు డైలాగ్ చెప్పండి చాలు, నా పని నేను చేసుకుంటాను. అలాగే పని చేసాం. అంత సూపర్ ఇంగ్లీషు, కానీ ఎరక్కొట్టింది. ఆ తర్వాత మా సెకండ్ హీరోయిన్ పేరు వాటరమ్మా, పేరు రీతు వర్మ, కరెక్ట్ కదా? ఎస్, రీతు వర్మ. సో రీతు వర్మ ఎలా సెలెక్ట్ చేసామో తెలుసా అబ్బాయిలు? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 8984.